నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సుమారు 10-12 సంవత్సరాల క్రితం యూట్యూబ్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. చాలామంది సినిమా తీయాలి అని కలలుగానే యువత అంతా కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసి వాళ్ళ ప్రతిభను చాటుకున్నారు. అలా తీసిన వాళ్ళు చాలామంది వందలేంటి వేల సంఖ్యలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్ల సంఖ్యలో కూడా ఉన్నారు. అయితే మన తెలుగువారిగా చూస్తే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి సుమారు 1 కోటి దాటిన వ్యూస్ తోటి సంచలనం సృష్టించిన మొట్టమొదటి యూట్యూబ్ స్టార్ రామ్ భీమన్. అంటే భీమన్ తన పేరు అవన్నీ తర్వాత అని చెప్పి చెప్పిద్దానండి. ఆ ప్రయాణం నుంచి పెద్ద తెర మీదకి వచ్చాడు ఇప్పుడు. అసలు ఈ ప్రయాణంలో దానికి దీనికి తేడా ఏమిటి, ప్రయాణం ఎలా నడిచిందో ఒకసారి తెలుసుకుని మాట్లాడదాం. నమస్కారం. ఫస్ట్ నాకు నీ డీటెయిల్స్, మీ ప్రాపర్ ఎక్కడ, అదేదో బయోడేటా అంటారు కదా, నీ ప్రాపర్ ఫస్ట్. నా ప్రాపర్ గుంటూరు అండి. నాన్నగారిది విజయవాడ, అమ్మగారిది గుంటూరు. చిన్నప్పుడు ఎడ్యుకేషన్ గుంటూరు, విజయవాడలో జరిగింది. గుంటూరులో గ్రాడ్యుయేషన్ అక్కడ అండి. తర్వాత మాస్టర్స్ చేశాను అక్కడి నుంచి. తర్వాత ఐర్లాండ్లో మాస్టర్స్ చేశాను మళ్ళీ అక్కడి నుంచి. తర్వాత అక్కడి నుంచి లండన్ వెళ్ళి డిఎఫ్ టెక్ కంప్లీట్ చేశాను, డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ. ఆ తర్వాత ఇండియా వచ్చి మొన్న రీసెంట్గా ఎంఏ తెలుగు లిటరేచర్ ఫ్రమ్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశాను. డిస్టెన్స్ చేశాను. దిస్ ఈజ్ మై 3rd మాస్టర్స్. ఆ తర్వాత ఇప్పుడు 2 సినిమాలు పూర్తి చేసుకొని 3వ సినిమా రిలీజ్కి ముచ్చటగా 3వ సినిమా రిలీజ్కి దగ్గరలో ఉందండి. అయితే ఇప్పుడు నువ్వు చదవడం ఏమో ఫస్ట్ గుంటూరులో చదివాను, తర్వాత ఐర్లాండ్కి వెళ్ళి ఎందుకు చదువుదాం అనుకున్నావు? ఇక్కడ కూడా మనకి పీజీలు అవి ఉన్నాయి కదా, ఏమైనా కారణం ఉందా? అంటే కారణం అంటే ప్రత్యేకంగా అట్లా ఏం లేదు. సో నేను యాక్చువల్లీ వెన్ ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ సివిల్స్ రాయడం జరిగింది నేను. అది సో దాంట్లో ఎంఏ సైకాలజీ చేశాను. సివిల్స్ రాశాను. ఆ సివిల్స్ రాకపోయేసరికి కొంచెం అప్సెట్ అయ్యి, లేదు నీకు ఇక్కడ ఉన్నా అనే అప్సెట్ అయ్యేదాన్ని. కొంచెం ఎక్స్ప్లోరేషన్ చేస్తే బాగుంటుంది. అప్పటికి కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళటం, అక్కడ వరల్డ్ ఎలా ఉంటుంది, వరల్డ్ ఫిల్మ్ ఒకసారి చూడాలి, వరల్డ్ సినిమాని అబ్జర్వ్ చేయాలనే ఉద్దేశంతో ఐ డిడ్ మై ఎంబీఏ ఫ్రమ్ డబ్లిన్, ఐర్లాండ్ అండి. సో దానికోసం వెళ్ళడం జరిగింది. చదువు అవును. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫిల్మ్ ఇంట్రెస్ట్ ఉండేది బాగా. అయితే కాకపోతే ఏంటంటే టెక్నాలజీ అంటే చాలా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడతా ఉండేవాడిని. యాజ్ మై ఫాదర్ ఈజ్ ఎ ఫోటోగ్రాఫర్. సో ఆయన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండి. సో చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫొటోస్ దాని మీద మంచి ఇంట్రెస్ట్ ఉండేది. సో దాన్ని తెలుసుకున్న ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ జస్ట్ ఓపెన్డ్ ద డోర్స్ ఆఫ్ ద నాలెడ్జ్ అన్నట్టుగా చాలా ఎక్కువ తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఏర్పడింది. Exactly. So we can learn the discipline and we can learn the language. We can see different types of people. ఇవన్నీ మనకి అంటే కెరీర్తో పాటుగా మనకి స్వతహాగా మనకు కూడా ఎంతో వ్యక్తిగతంగా కూడా ఎంతో ఉపయోగపడుతుందండి. కొత్త విషయాలు తెలుసుకుంటూ మళ్ళీ మనం డెవలప్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అలాగా అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి లండన్ వచ్చి అక్కడ డిఎఫ్ టెక్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ హైదరాబాద్. అంటే ఇంకా ఫ్యామిలీ గురించి అడుగుతా, మీరు ఎంతమంది మొత్తం? అలాగే అమ్మగారు కూడా చదువుకున్నారా, ఏం చేసేవారు? అమ్మగారు పెద్దగా చదువుకోలేదండి. ఆ కాలంలో మేబీ 7వ తరగతి వరకు చదువుకొని ఉండొచ్చు. బట్ షీఈస్ వెరీ కీన్ అబౌట్ స్టడీస్ అండి. నాకు ఎక్కువ నన్ను అందరూ అమ్మ కూర్చో అంటూ ఉంటారు బాగా. నేను అక్కడ అబ్బాయిని, 2 అమ్మాయిలు అండి. నాకు ఒక అక్క, ఒక చెల్లి. సో దానివల్ల ఏంటంటే మా ఫాదర్ ఫోటోగ్రాఫర్ అని చెప్పారు కదా, ఆయన యూజ్ టు బి వెరీ బిజీ. ఆ టైంలో పెళ్ళిళ్ళు, ఈ ఫంక్షన్స్ కాబట్టి అన్నిటికీ పిలుస్తారు కాబట్టి ఆయన యూజ్ టు బి బిజీ మ్యాన్. సో అమ్మగారి దగ్గరుండి పిల్లల్ని చదివించడము, ఆవిడ చదువుకోపోయినా కూడా కరెక్ట్గా గుండ్రంగా రాయాలి, ఎలా రాస్తున్నాము చూడటం, వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయాలని. సో అందుకని చిన్నప్పటి నుంచి బాగా స్టూడియోస్ ఉండేవాడిని, బాగా చదివేవాడిని. 90% అబౌవ్ వస్తూ ఉండేది.
సో దానివల్ల ఏంటంటే దిస్ క్రెడిట్ గోస్ టు మై మామ్ అండి. మా అమ్మాయి నన్ను ఇలా తయారు చేసింది. అమ్మ అనేప్పుడు అమ్మ పేరు నాన్నగారి పేరు నాన్నగారి పేరు హరిబాబు అండి, అమ్మగారి పేరు మస్తానమ్మ. సో అక్క పేరు మణిచందన, చెల్లి మాధవి. సో ఇలాగ ఈ వీళ్ళిద్దరి మధ్యలోంచి నేను నేర్చుకుంటా, ఫ్యామిలీని చూసుకుంటా. సో షీ మేడ్ మీ ఏ కంప్లీట్ మ్యాన్ అని చెప్పచ్చు. సో ఎట్లాగా ఇద్దరి మధ్యలో పెరిగి వాళ్ళందరినీ, ఫ్యామిలీని, అక్క చెల్లెల్ని, పైగా మాకు చాలా ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం అందరం కలిసి. మామయ్య గారు వాళ్ళు ఫ్యామిలీ అందరూ దగ్గర ఉండేవాళ్ళు. సో మొత్తం ఒక 25-30 మంది కలిసి ఉండటం వల్ల మనకి ఈ కుటుంబ విలువలు, ప్రేమలు, మా వాళ్ళదంతా ఒక రకమైన అదేదో సినిమాలాగా ఉండేది. సో ఐ యూస్ టు చెరిష్ అలాట్ అండి చాలా. అయితే ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అనే వ్యవస్థ పడిపోతుంది అనుకో, దాని గురించి ఏం మాట్లాడడం. కానీ అంతమంది మీరు కలిసి ఉన్నప్పుడు మీ పిల్లల మధ్యన సరదా గొడవలు మాట వస్తాయి, పెద్దవాళ్ళ మధ్యన కూడా గొడవలు వస్తాయి. వాటిని ఎట్లా సర్దుమడిగేవాళ్ళని? అంటే మంచి ప్రశ్న అండి. అంటే ఇది ఇప్పుడు చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉండేది. ఇద్దరు ముగ్గురులోనే సఖ్యత లేకపోవటం, లేకపోతే నలుగురున్నా కూడా ఇంకోటి. అంటే నేను అది ఇప్పుడు నమ్ముతూ ఉన్నాను. ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే మనం ఒక క్రికెట్ టీంకి ఒక కెప్టెన్ ఎంత ఇంపార్టెంట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడో ఆ టీంని, ఒక కుటుంబానికి కుటుంబ పెద్ద కూడా అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మంచినైనా చెడునైనా తనలోకి మూడ్చుకోగలగాలి, అందరినీ క్షమించగలగాలి, అందరినీ మార్గదర్శకత్వం చేయగలగాలి, అలాంటి చూడాలి. అలాంటి కుటుంబ పెద్ద ఉండగలిగితే కనుక ఈ ఉమ్మడి కుటుంబాలు ఆ రోజుల్లో అంత అద్భుతంగా ఎందుకు మనగలిగినాయి అంటే అందరూ ఒక వ్యక్తి మాట వినేవాళ్ళు, మారు మాట్లాడకుండా. సో అలాగా మా మామయ్య గారు, పెద్ద మామయ్య గారు కానివ్వండి, మా తాతయ్య గారు కానివ్వండి, అందరూ ఆయన మాట వినటం, ఇంకా వేరే డిస్కషన్స్ ఏం లేకుండా ఉండటం వల్ల అందరం కలిసి ఉండటం చాలా కుదిరిందేమో అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళే లీడర్స్, ఎవ్రీబడి హ్యావ్ గట్ దర్ ఓన్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ, ఓన్ ప్లేస్. 25 ఏళ్ళకే లక్షలు సంపాదించేస్తూ ఉన్నారు. సో ఎవరో మాట వినాల్సిన అవసరం లేదు అనే భావన జనాల్లో ఉంది. సో జనరేషన్ మారుతూ ఉంది టెక్నాలజీ మారటంతో. సో వీ కాంట్ కంపేర్ ది ప్రజెంట్ జనరేషన్ ఫర్ ద లాస్ట్ జనరేషన్ అండి. అంటే చాలామంది అంటూ ఉంటారు ఈ 90s, 80s, 90s బాండ్ ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్. వాళ్ళు అన్ని 3 తరాలని చూసిన, టెక్నాలజీని చూసిన జనరేషన్ అని. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ రామాయణం వస్తుందంటే వీధిలో ఒకే ఒక టీవీ ఉండేది. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి కూర్చున్న దగ్గర నుంచి మా ఇంట్లో ఇప్పుడు ఒక 75 ఇంచెస్ టీవీ వేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చున్న రోజులు కూడా చూసేసాను నేను. సో ఆల్మోస్ట్ థియేటర్నే ఇంట్లో తీసుకొచ్చిన రోజులు కూడా నేను ఈరోజు చూసేసాను. కానీ నాకు పాత రోజులే చాలా ఇష్టం అండి. ఆ పాత రోజుల్లోనే ఆ స్వీట్నెస్, నిష్కల్మత ఏదైతే అంటాం మనం, అది చాలా అద్భుతంగా అనిపించింది. దాంట్లో ఇంత అశాంతి లేదండి అప్పట్లో. ఏమి ఇంత టెక్నాలజీ లేకపోయినా ఆ రోజుల్లోనే చాలా బాగుందేమో అనిపిస్తూ ఉంది. అందరూ కూడా పంచుకునేవారు. కరెక్ట్, షేరింగ్ ఎక్కువ ఉండేది అప్పుడు అందరికీ. కరెక్ట్. అయితే ఇప్పుడు దాని నుంచి వద్దాం మనం. నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఉమ్మడి కుటుంబంలో కరెక్ట్గా నడిపే వాళ్ళు ఉన్న ఉమ్మడి కుటుంబం, మళ్ళీ అక్కడ రాజకీయాలు జరిగితే కష్టం, పిల్లలందరి మైండ్ మళ్ళీ పొల్యూట్ అయిపోతుంది. అలాంటి నువ్వు చెప్పినట్టుగా బాగా నడిపే ఉన్న ఉమ్మడి కుటుంబాల నుంచి రావడం వల్ల నీకు కొంచెం వాల్యూస్ కూడా అలవాటు పడతాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొక చిన్న సందేహం నాకు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒకటివి అబ్బాయివి, నాన్నగారు అటు వెళ్తున్నారు, నువ్వు చదువుల మీద చదువుతూ ఉంటే మరి ఫైనాన్షియల్గా ఎప్పుడు ఇబ్బంది పడ్డావనే మాట ఇంట్లో రాలేదు అసలు? అంటే ఫినాన్షియల్ అంటే ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకి ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్, అది టైట్నెస్ అనేది ఎప్పుడు ఉంటుందండి. ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు నువ్వు అవన్నీ ఎందుకు పని చేసుకోవచ్చు కదా అని ఎప్పుడైనా ఇంట్లో అనలేదా అసలు? అంటే లక్కీగా నేను ఎందుకు ఈ రోజున చాలా అదృష్టవంతుని చెప్తానంటే, మా అమ్మ ఈరోజు అనలేదండి. ఎంత కష్టమైనా నేను పడతాను కానీ నువ్వు బాగా చదువుకునేది, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి అనేది. ఎప్పుడైతే అమ్మ అట్లా అనేదో నా మీద ఇంకా బాధ్యత పెరిగేది. ఎప్పుడైతే వాళ్ళు లేదు ఇట్లా చేయనగానే ఏంటి మా అమ్మ ఇట్లా అంటుంది అనే భావన వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏ రోజు నన్ను నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఆడపిల్లలు చూసుకోవాలి, ఇట్లా ఏ రోజు తను ప్రెషర్ చేయలేదు. నన్ను బాధ్యత నేర్పింది. కానీ ప్రెషర్ చేయకుండా బాధ్యత నేర్పడం వల్ల ఈ రోజుకి మా 3 ఫ్యామిలీస్లో ఒక రకంగా చెప్పాలంటే నేనే హెడ్ అండి. మొత్తాన్ని నేనే నాన్నని ఇప్పుడు. సో వాళ్ళందరికీ ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా కూడా మేము అందరం కలిసి అంతా ఒక కలిసికట్టుగా ఉంటాము.
ఇదంతా అదే నేను ఏమనుకుంటాను, ఇదంతా పెంపకం వల్లే వస్తుందేమో, తల్లి వల్లే వస్తుందేమో అని నాకు తెలుస్తూ ఉంది, ఇప్పుడు అనిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు నీ పర్సనల్ నుంచి మనం ఇటు వద్దాం. నువ్వు ఫస్ట్గా తీసిన షార్ట్ ఫిల్మ్ని చాలా రెస్పాన్సిబుల్గా తీశావు మేడం. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో మాట చెప్తాను, నువ్వు మీ అమ్మగారు నిన్ను చాలా బాధ్యతగా చూశారు అని చెప్పిన దానికి నువ్వు తీసిన షార్ట్ ఫిలింలో నాకున్నంత వరకు పేరెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్ అక్కడ. కరెక్ట్ అండి. పిల్లల్ని వదిలేయడం వేరు, పట్టించుకోకపోవడం వేరు. కరెక్ట్. అది అసలు ఆ సినిమాను తీయడానికి నీకు ఏదైనా ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏమైనా చూసావా, లేకపోతే నీ ఆలోచన? ఏఎస్పిఎల్జెడ్ అనుకుంటున్నా, ఏఎస్ఎల్పిఎల్జెడ్ అండి, ఏఎస్ఎల్ ప్లీజ్ అండి అంటారు. అంటే ఆ షార్ట్ ఫిల్మ్ చాలా పెద్ద సెన్సేషన్ అయిందండి. నేను ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది అదృష్టవంతుల్లో నేను ఒకరిని ఎందుకు చెప్పొచ్చు అంటే, ఒక్క షార్ట్ ఫిల్మ్ తర్వాత నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక 25 చేసిన వాళ్ళు ఉన్నారు, 20 చేసిన వాళ్ళు, 30 మంది చేసిన పాపం ఇంకా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. అంటే అందరికీ అట్లా అవ్వాలని లేదు, అందరికీ ఇలా అవ్వాలని లేదు, కానీ అది నాకు మంచి విపరీతమైన పేరును ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి తెచ్చిపెట్టేసింది. ఎందుకంటే నేను తీసుకున్న పాయింట్ అలాంటిది. ఆ టైంలో 2010-11 టైంలో ఇంటర్నెట్ అప్పుడే బాగా బూమ్ అవుతూ ఉంది, జనాలకి షార్ట్ ఫిల్మ్స్ అప్పుడప్పుడే వస్తూ ఉన్నాయి, చాలామంది కూడా తెలియదు అది. సో ఆ షార్ట్ ఫిల్మ్ చేయడానికి కారణం ఏంటంటే, ఎగ్జాక్ట్లీ దాంట్లో చూపించిన ఇన్సిడెంట్ కారణం కాకపోయినా కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ ఒకటి, నేను చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాను. అంటే దాంట్లో ఉన్న సౌలభ్యాన్ని మనం వాడుకోవాల్సింది పోయి, దాంట్లో ఉన్న ఎలాంటి డేంజరస్ దాంట్లో ఉన్నాయా అనే ఒక కొత్త కోణాన్ని నేను చూడటంతో కొంచెం డిస్టర్బ్ అయ్యానండి. అంటే పిల్లలు, నేను ఐ వాజ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండి దాన్ని. అయితే నేనేమనుకున్నానంటే, నాకు ఎక్కడ అనిపించిందంటే, అంటే ఒక కత్తిని ఎలా వాడచ్చు, సేమ్ ఇంటర్నెట్ కూడా ఒక కత్తి లాంటిదండి. అది దాన్ని ఎలా వాడచ్చు అనేది తెలియగలిగి, దాన్ని ఎంతవరకు వాడాలో తెలియగలిగితేనే అది ఇంట్లో ఉన్నంత వరకు మనకి సేఫ్టీ. దాన్ని ఎలా పడితే అలా వాడచ్చు, ఇది దాన్ని జోలో పెట్టుకుని తిరగవచ్చు అనేది ఎప్పుడైతే వస్తుందో అది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో ఇంటర్నెట్ని మనం ఒక ఇంటర్నెట్ సెటప్ చేసి ఒక సిస్టమ్ని పిల్లలకి ఇచ్చేసేసి, అడాల్సెంట్ పిల్లలు 14-15 ఏళ్ళ పిల్లలకి, నాట్ ఈవెన్ మేజర్స్, వాళ్ళకి అప్పుడు తెలియని వయసులో ఇస్తే వాళ్ళకి ఏమి ఇస్తున్నామో కూడా తెలియని తల్లిదండ్రులు కూడా అండి. ఇందాక మీరు అన్నట్టుగా మోర్ దెన్ ఇర్రెస్పాన్సిబిలిటీ, ఇగ్నోరెన్స్ అండి. పూర్తిగా పేరెంట్స్కి దాని లోపల ఏముందో తెలియదు. నా పిల్లలు ఏదో చదివిస్తున్నారు, ఏదో ఇంజనీర్లు అయిపోతున్నారు అనే భావన చాలామంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. కానీ దానికి డార్క్ సైడ్ ఏదైతే ఉందో, ఒకసారి ఏదో చిన్న తప్పు కొట్టినా కూడా దాని లోపల మరో ప్రపంచం బయటకు వచ్చేస్తుందండి. అమాంతం మీద పడి తినేస్తుంది అది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్ అండి. చాలామందికి అది తెలియదు. సో ఈ రోజున ఇంతమంది ఉన్మాదుల్ని మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో, ఇన్ని అరాచకాలని, అత్యాచారాలను చూస్తూ ఉన్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ అండి. అదే నేను సైకాలజీ స్టూడెంట్గా నేను చెప్తున్నది ఏంటి అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ. హౌ యూ ట్రైన్ యువర్ కిడ్స్, హౌ యూ ప్యాంపర్ యువర్ కిడ్స్, హౌ యూ బ్రాట్ దెమ్ అప్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తానండి. అందరూ పుట్టుకతోనే ఎవరు దుర్మార్గులు కాదు అన్నట్టుగా, మన పరిస్థితులు, మన కళ్ళ ముందర కనబడేవి, మనం ఎదుర్కొంటున్నవి, మన పెంపకము, ఇవన్నీ ఒక మనిషిని ఏ దారిలోకి వెళ్ళాలో అని నిర్ణయిస్తూ ఉంటాయి. సో నేను అది ఒక ఆడపిల్లకి, ఒక 13 ఏళ్ళ ఆడపిల్లని అర్ధరాత్రి పూట ఇంటర్నెట్ ఇచ్చి కూర్చోబెడితే చాటింగ్లోకి, అప్పుడు చాట్ రూమ్స్ అని ఉండేవండి. డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ పీపుల్తో చాట్ చేయడం కోసం వాడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు నేను అది చాట్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే డిఫరెంట్ కంట్రీస్ పీపుల్తో మనం మాట్లాడచ్చు. సో ఒకరోజు నేను ఒక మిడ్నైట్ అరౌండ్ మేబీ సెకండ్ షో చూసి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ ఇది. మేబీ 12-1 గంటకి నేను చేస్తా ఉంటే ఒక అమ్మాయి నాతో చాట్ చేసిందండి. ఐ థాట్ ఏదో మంచి ఏదైనా ఎంప్లాయీ అనుకున్నాను నేను. కొంతసేపటి తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మాయికి 13 సంవత్సరాలండి. నాకు చాలా భయం వేసింది. అంటే నేను అమ్మాయిని అడిగే క్వశ్చన్స్కి షీ ఈజ్ ఫార్ అహెడ్, నాకన్నా ఆలోచనలో చాలా ముందుంది, చాలా స్పీడ్ ఉంది. ఎన్నో రోజుల నుంచి ఈ అమ్మాయికి తెలిసిన వ్యవహారంలాగా అనిపించింది నాకు. సో ఎప్పుడైతే నేను తనని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేయగానో, షీ బ్లాక్డ్ మీ అండ్ నన్ను బ్లాక్ చేసి వెళ్ళిపోయింది. నేను ఈ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు, ఏ స్కూల్ నువ్వు, నీ పేరేంటి, ఎప్పుడైతే పర్సనల్స్లోకి అనుకున్నాను, నాకెక్కడ డిస్టర్బ్ అయ్యానంటే, ఇలాంటి వాళ్ళ ఫాదర్ ఏమో క్యాంప్కి వెళ్ళారని చెప్పింది, మదర్ నిద్రపోతున్నారు, ఒకతే కూతురు. ఇప్పుడు దీంట్లో ఎవరన్నా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే ప్లాట్ఫామ్ అండి అది. ఇప్పుడు మనం పేపర్ చూసుకుంటే ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న పరిచయాలు, చిన్న
రోజుల పరిచయాలతోనే మనుషులు హత్యాకాండలు జరుగుతూ ఉన్నాయి. సో నాకు అక్కడ భయం వేసింది. ఇప్పుడు నేనంటే అరే ఇది నా ఫ్యామిలీలో ఇలాంటి ఆడపిల్లలు ఉంటే ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంలో నేను వెంటనే అలర్ట్ అయిపోయాను. నేను మేబీ అదే నేను కూడా ఇగ్నోరెన్స్ అంటున్నావు చూసావా, ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్, వాట్ ఎవర్ ద రీజన్. నాకు ఒక మదర్గా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు నేను 13 ఏళ్ల వయసు దాటి వచ్చింది దాన్ని, ఏ తల్లి అయినా మా పిల్లలు అటు ఎవరైనా ఆ ఏజ్ దాటి వచ్చాను. 13 ఏళ్ల వయసులో నా ఆలోచన ఎలా ఉంటుందని నాకు గుర్తుండేది ఇప్పటికీ. గుడ్, కరెక్ట్. నేను చేసిన తప్పు పనులు అవ్వచ్చు, నేను ఎట్లా ఎవరితో ప్రవర్తించాను, ఆ ఏజ్ లో నువ్వు అన్నట్టుగా అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అది క్వైట్ న్యాచురల్, దాని తప్పుగా కూడా నేను మాట్లాడమని. అవునండి. అయితే దాన్ని కంట్రోల్ చేసే, దాని నుంచి మరల్చవలసిన బాధ్యత పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ. నువ్వు చెప్పిన ప్రకారం ఏంటి, మా అమ్మ నిద్రపోతోంది, మా నాన్న ఊళ్ళో లేరు అని చెప్పినప్పుడు 13 ఏళ్ళు ఉన్న పిల్లని తల్లి పక్కన పడుకోబెట్టుకోకుండా పట్టగదిలో వదిలేయడం అనేది అది మదర్ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ కింద నేను మాట్లాడతాను. మదర్ గానే చెప్తాను. 100% మీరు కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా తప్పు. ఎందుకంటే చాలా మంది మదర్స్ ని చూసిన తర్వాత ఒక మదర్ గానే నేను మాట్లాడతాను, ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు మాట్లాడడం కాదు, వాస్తవాన్ని మాట్లాడతాను. నేను మిమ్మల్ని ఇప్పుడు గౌరవిస్తానండి. మీ మాట చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఒకటి పడుతుందండి, ఆర్ యూ వాచింగ్ యువర్ చిల్డ్రన్ అని. అంటే తల్లిదండ్రులకే నేను అడిగాను ఆ ప్రశ్న. కాబట్టి ఒక తల్లిగా మీరు అడిగిన ప్రశ్న, మీరు లేవనెత్తిన అంశం ఏదైతే ఉందో అది చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఆడపిల్లని ఇంటర్నెట్ వదిలేసేస్తే, ఇంటర్నెట్ అనేది ఇంకో ప్రపంచం అండి. అది అమాంతం పాతాళాల లోపల లాగేసే తత్వం. చాలా చాలా అండి. అది ఎన్నో. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ వయసులో ఏం చేస్తున్నామో తెలియదు, అది నేను అంటుంది. ఇప్పుడు ఓ 25 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, ఎవరు అడుగుతారు? ఒక 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు అని. ఆ 13 ఏళ్ళ ఆ లేత వయసులో పాపం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇప్పుడు పిల్లవాడు ఏదన్నా కరెంట్లో ప్లగ్లో వేలు పెడుతుంటే మనం వెళ్ళి ఆపేస్తాము. సో అది మన బాధ్యత. అది అలాంటిదే కరెంటు లాంటిది, అది ట్రాన్స్ఫార్మర్ లాంటిది. పిల్లల్ని అక్కడ వదిలేసేసి మనం వెళ్ళి పడుకొని ఉంటే వదిలేస్తే అది ఎంత పెద్ద అవాంఛనీయ సంఘటనలకు దారితీస్తుంది అనేది, అది చాలా డేంజరస్ అండి. సో నేను ఆ రోజు రాత్రి అంతా ఆలోచించడం జరిగింది. అరే అమ్మాయి బ్లాక్ చేసింది కనీసం, నేను అంటే అమ్మాయికి ఏదో ఆ రోజు ఆ రాత్రి బాగా ఆలోచించి ఇంకా దీని మీద నుంచి ఏదైనా చేయగలగాలి. నేను చేయగలిగింది ఏం లేదు, ఇంకా ఆ టైంకి ఆ అమ్మాయి నన్ను బ్లాక్ చేసి వెళ్ళిపోయింది. సో లేదు, ఇంకొకళ్ళు ఎవరైనా కొంచెం విపరీతమైన మనస్తత్వం ఉన్నోళ్ళు కనుక అమ్మాయితో పరిచయం అయితే, లేకపోతే ఇంకా తన జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో తెలియదు అనేది నాకు కొంచెం తీసుకోవచ్చు, తెలియదు. తీసుకోకపోయినా కూడా సైకలాజికల్గా తను వేరే ఒక మోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోతుందండి. అది దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. we need to be vigilant, I can say. I can't tell you control చేయాలనే ఉద్దేశం కాదు, కానీ అట్లీస్ట్ we need to be vigilant. మనం కరెక్ట్గా అందుకే నేను ఆ షార్ట్ ఫిల్మ్ చివరిలో కూడా మనం ఏం చేస్తున్నాము, ఏం చేయగలుగుతాము అనే దాని మీద ఒక అనాలిసిస్ కూడా ఇచ్చానండి. దాని తర్వాత ఒక సర్వే కూడా ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఎంతమంది ఆడపిల్లలు ఇలాంటి దారుణాలకి బలైపోతూ ఉన్నారు ఇచ్చిన తర్వాత నాకు కొన్ని వేల మెసేజెస్ అండి, మెయిల్స్ వచ్చి ఉండే. అప్పుడు నాకు కనీసం 15-20 కంట్రీస్ నుంచి నాకు మెయిల్స్ అండి, 5-6 ఏళ్ల పాటు వచ్చినాయి అవి. సో నాకు అనిపించింది మీరు చాలా గొప్ప ఇంటర్వ్యూ అండి ఆ రోజు. ఒక రకంగా చెప్పాలంటే నా లైఫ్ టర్న్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ దట్ ఇంటర్వ్యూ అండి. చాలా ఎక్కువ మందికి తెలుసా, నేను అక్కడి నుంచి ఎప్పుడు నా గురించి చెప్పుకోవడానికి ఓన్లీ అదొక్కటి ఫార్వర్డ్ చేసేసామండి. దాంట్లో పూర్తి మీరు అసలు ఎప్పటికీ మర్చిపోలేనండి. ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా నేను ఫస్ట్ తప్పకుండా నేను ఆ అంశాన్ని ఉటంకిస్తూ ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏంటంటే ప్రపంచానికి తెలియాలంటే ఒక మీడియం కావాలి, సరైన మీడియం, సరైన వ్యక్తులు కావాలి అనిపించింది. సో కాబట్టి అలాగా ఆ ఇన్సిడెంట్ వల్ల నేను ఆ రోజు ఆలోచించి ఏదైనా చేస్తే బాగుంటుంది అని తెల్లారేసరికి ఒక చిన్న కాన్సెప్ట్ రెడీ చేసుకున్నాను. కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది థాట్.
అది కథ కొంచెం ఆలోచించాను, అది మరీ ఎక్కువగా వెళ్తున్నామా, ఇలా చెప్తే రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎంత రాడికల్గా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించిన తర్వాత లేదు ఇలానే చెప్పాలి అని డిసైడ్ అయ్యి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా తీసుకున్నావు. చాలామంది మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే "ఆ, అంత అంత రాడికల్గా పెట్టడం మరి కరెక్ట్ కాదేమో అన్నా చెల్లెళ్ళు లేకపోతే ఇంకోటి ఒక షాక్ అయ్యారు. అది అన్నా చెల్లెలైనా అవ్వాలి, తల్లి కూతుళ్ళే తండ్రి కూతుర్లనే అవ్వాలి. ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత చాలామంది నా అప్రోచ్ అయ్యారు, ఒక ఫిల్మ్ చేస్తామండి, లేదా మీరు మీరు మీ మీ థాట్ అది ఒకసారి మేము ఉపయోగించుకోవచ్చు అని. తర్వాత ఫాదర్ డాటర్ మీద కూడా ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి, ఇలాంటి యాడ్స్ వచ్చినాయి, తర్వాత 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 చాలా వచ్చినాయి, చాలా అందరికి చాలా అవేర్నెస్ కూడా పెరిగింది. సో నిజంగా పాపం ఏమంటారంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ తోటి తీసిన షార్ట్ ఫిల్మ్. అది నన్ను ప్రతి పేపర్లో ప్రతి టీవీలో అందరూ నన్ను బాగా అంటే కదిలించింది. అందరికీ అది అర్థమైంది, ఇది ఇది సీరియస్ సిచ్యువేషన్ కండిషన్, ఇది రాను రాను ఇది ఇంకా ఎక్కువగా మారచ్చు అనేది. ఇది నేను మనం 2011 గురించి మాట్లాడుకుంటున్నాను, 12 గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. ఇలాంటి వాళ్ళు 100 మందితో మాట్లాడారు. కానీ అది ఈరోజు కూడా ఇంకా అలా ఆ ప్రాబ్లం పెరుగుతూనే ఉంది, కానీ తగ్గే సూచనలు ఎక్కడా లేవండి అవి. ఇప్పుడు ఆ రోజుల్లో ఇంటర్నెట్ ల్యాప్టాప్ ఉండేది, ఇప్పుడు అది ఇంకా సింప్లిఫై అయ్యి ఫోన్లోకి వచ్చేసిందండి. సో మనం ఎక్కడైతే ఫోన్లో ఏం చూస్తున్నారు, మన పక్కనే పడుకుంటారు ఇయర్ ఫోన్స్ పెట్టేసి. చాలా అసలు నేను దీని మీద కూడా చేద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఇది సముద్రంలో నీళ్లు పోసినట్టు చెంబుతో నీళ్లు పోసిన చందం అయిపోతుంది అని చెప్పి తొలి అడుగు వేసావు, చాలాది ఎక్కేవాళ్ళకి ఎక్కుతుంది, బాగుండేవాళ్ళు బాగుంటారు. ఆ తర్వాత స్వశక్తి అని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక 4 ఆడపిల్లలు కథ తీసుకొని ఒక ఇన్సిడెంట్ తీసుకొని చేశానండి. దట్ హ్యాస్ గాట్ అ హ్యూజ్ అప్రిసియేషన్ అండి. యూట్యూబ్లో ఉంటుంది, స్వశక్తి ద పవర్ విత్ ఇన్ అని. అది కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందండి. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేసిన థర్డ్ ఫిల్మ్ వ్యాలంటైన్స్ డే అని ఒకటి తీశానండి. అది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది. అది కూడా అది చాలా ప్లాట్ఫామ్స్లో లేదు, అది త్వరలో రిలీజ్ చేస్తాను. అది కూడా షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నువ్వు నీ చుట్టుపక్కల పిల్లలతో పెట్టుకుని నీ బడ్జెట్లో తీసేసుకుంటావు. అంతేనండి. జనరల్గా ఏంటంటే మీకు ఎడిటింగ్ మీకే వస్తుంది, కెమెరా మీకే వస్తుంది, స్క్రిప్ట్ అంతా మీరే రాసుకుంటారు, చుట్టాలు వీడియో తీసేస్తారు. అయితే మీరు అన్నదానికి అన్నీ నేనే చేశాను దానికి. అయితే నేను ఇప్పుడున్న కుర్రోళ్ళకి చెప్పగలిగేది ఏంటంటే అండి, అది ఆ రోజుల్లో కొత్తగా చేయటం, ఒక 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 సెన్సేషనలైజ్ అయ్యింది, ఒక కొత్త కాన్సెప్ట్ కాబట్టి జనాలకి ఇబ్బంది ఏం లేకుండా చేయగలిగాము. ఆ రోజుల్లో నేను చేసిన పొరపాటు ఏంటి అంటే ఈ దానికి ఒక మ్యూజిక్ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంచుకున్నంత సిచ్యువేషన్ ఏమి ఉండదు. ఒక 2-3 వేలు 4-5 వేలతోనే కంప్లీట్ చేసేసాను. అది మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు ఒక అమ్మాయి, మా మామయ్య గారి అబ్బాయిని ఇప్పుడు తీసుకున్నాను, అందరినీ మా ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంట్లో చేశాను. ఎడిట్ కూడా దగ్గరుండి మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళతో అది కట్ చేయించుకోవడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోయిందని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టాము. అయితే ఇప్పుడు అది కొన్ని రోజుల తర్వాత 10 కోట్ల మంది చూసిన ఏకైక షార్ట్ ఫిల్మ్ అండి భారతదేశంలో, స్టార్టింగ్ నుంచి 10 కోట్లు అయిపోయింది. అప్పుడు మీరు పిలిచిన టైంకి అది కోటైన మొట్టమొదటి తెలుగు షార్ట్ ఫిల్మ్ అనేది. అయితే చాలామంది అడుగుతుంటారు 10 కోట్ల మంది చూసారంటే నీకు ఎన్ని డబ్బులు వచ్చి ఉంటాయి అని. అప్పుడు ఏంటంటే ఇప్పుడు యాడ్సెన్స్ అది సంథింగ్ ఇప్పుడు అది ఉంది, అప్పుడు అది అప్పుడు అంత అవేర్నెస్ లేదు. పైగా అదేంటంటే మ్యూజిక్ వేరే వాళ్ళ మ్యూజిక్ మనం వాడకూడదు. సో అదంతా వరకు కట్ చేసి పెట్టిన దానివల్ల ఏంటంటే నేను మానిటైజ్ చేయలేకపోయాను. చాలా ఛానల్స్లో అది బ్యాన్ అయింది, చాలా ఛానల్స్లో ఉంది. సో ఇప్పుడు దానికి అది లెక్కపత్రం లేని కొన్ని కోట్లు వెళ్ళిపోయింది, అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి కొత్త కుర్రవాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంత టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది. ఫ్రీ మ్యూజిక్ చేసుకోవచ్చు, అసలు మ్యూజిక్ కూడా మనమే క్రియేట్ చేసుకునే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఏదైనా తీస్తే ప్రాపర్గా తీయాలి అనే ఒక ఉద్దేశం అయితే నాకు ఏర్పడిందండి. తక్కువ అప్పుడైతే 2-3 వేలు కలిసి జనాల్ని అందరూ పోగేసుకొని చేసాం, కానీ అది కరెక్ట్. ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిన తర్వాత పీపుల్ ఆర్ సో కాషియస్ అబౌట్ ద క్వాలిటీ. సో కొంచెం లేట్ అయినా డబ్బులు పోగు చేసుకోవాలి, మంచి కెమెరా తీసుకోవాలి, మంచి ఆర్టిస్టులు తీసుకోవాలి, మంచిగా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటేనే ఈరోజు కాంపిటీషన్ నిలబడగలుగుతామండి. సో అది ఒకటి చెప్పగలుగుతాను.